యోబు గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. యోబు గ్రంథం 40వ అధ్యాయం మేము ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. 2, 3, 4, 5 వచనాలు చూద్దాం. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదించవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. 1 మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 మార్లు మాట్లాడి తిని ఈకను పలకను. ప్రియులు గమనించాలి, ఇక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా చూసి యోబు అవాక్కైపోయాడు. మనం కూడా చూడండి, చాలాసార్లు తప్పు చేసినప్పుడు కానీ లేకపోతే ఎవరినైనా మన పిల్లల్ని కానీ ఎవరినైనా కూడా రానియాడు సంగతి చెప్తాను అని చెప్తాం. వాడు చాలా దీనంగా లాస్ అయిపోయి బాధపడిపోయి శ్రమల్లో నుంచి వచ్చినప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రికి బాధ అనిపించుండొచ్చు. నాస్తంతా నాశనం చేశాడు వీడు, లేకపోతే అట్లా ఇట్లాగని చెప్పేసి ఏదేదో అనాలనిపిస్తుంది. ఎరా చెప్పిన మాటకి అనుకుంటూ వెళ్ళావు కదా, ఎలా ఉంది పరిస్థితి. కానీ ఆ దీనస్థితి శుద్ధులకి ఏం మాట్లాడలేకపోయాడు. తండ్రి హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఇక్కడ యోబు గారికి ఎంతో బాధ ఉంది లోపల. దేవుడు రాని నేను అడిగేస్తాను, అసలు నాకు ఎందుకు ఈ శ్రమలు పెట్టాడు, నేను ఎక్కడ తప్పు చేశాను, నా తప్పు ఏంటో నాకు తెలియజేయాలి, నా లోపం ఏంటో నాకు చూపించాలి, నేను ఎంత యథార్థవంతుని, నాకు ఎందుకు వచ్చే శ్రమలు అడిగేద్దాం అని చెప్పి చాలా ఓపికతో మరి అలా ఉన్నటువంటి యోబు గారు ఎప్పుడైతే దేవుడిని చూశాడో అవాక్కైపోయాడు. ఎవరైనా సరే అంతే, యోబు కాదు, దేవునితో వాదించగలిగినటువంటి మానవుడు ఎవడు? యోబు పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ 6వ వచనం నుంచి మనం ముందుకెళ్దాం ప్రియులారా. అప్పుడు యెహోవా సుడిగాలుల నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. గమనించాలి, ఇక్కడ యోబు తన యొక్క వాదనను దేవుని ఎదుట వినిపించగోరాడు అనమాట. తనను తాను సమర్థించుకుంటూ చెప్పవలసినటువంటిది బోల్డ్ అంత ఉందనుకున్నాడు యోబు. అయితే వెనకటి 2 అధ్యాయాల్లో కూడా దేవుడు తన యొక్క మహాజ్ఞానాన్ని బలప్రభావాలను వెల్లడి చేసి యోబు ఇంకా తిరిగి జవాబు చెప్పలేనటువంటి ప్రశ్నలతో యోబుని ఉక్కిరిబిక్కిరి చేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు యోబుని అడుగుతున్నాడు, దేవునికి సలహాను దిద్దుబాటుని ఇచ్చేటంత జ్ఞానం యోబుకున్నదా? అలాగైతే ఇప్పుడు దేవునికి అతడు జవాబు చెప్పాలి. 3 నుంచి 5 వచనాల వరకు మనం గమనించినట్లయితే 40వ అధ్యాయంలో యోబుకు ప్రియులరా జవాబు చెప్పే ధైర్యం లేదు. దేవుని న్యాయం గురించి అతనికి ఎదురైనటువంటి ప్రశ్నలకు జవాబు దొరక్కపోయినప్పటికీ వాటిని దేవుని సముఖంలో అడగబోవడం లేదు. రోమా 9:20 మీరు చూడొచ్చు. యోబుతో దేవుడు వాడుకున్నటువంటి విధానాన్ని ఫలితాన్ని ఇచ్చిందనమాట. ఇక్కడ యోబు తన యొక్క పాపాన్ని గురించి కానీ భ్రష్ట స్వభావం గురించి కానీ మాట్లాడటం లేదు. తన యొక్క అల్పత్వాన్ని మహాసృష్టికర్తతో మాట్లాడేందుకు తన యోగ్యతను ఒప్పుకుంటున్నాడు. యోబుని ఓదార్చి దీవించబోయేటువంటి ముందు దేవుడు యోబు విషయంలో సాధించవలసింది ఇంకా ఉంది. ఎందుకంటే యోబు బయట ఈ కురుపులు బాధ నయం చేసేస్తాడు దేవుడు. దాన్ని నయం చేసే ముందు యోబు గారి యొక్క మనోస్థితి మానసిక స్థితిని బాగు చేయవలసి ఉందన్నమాట. అందుకని యోబుతో దేవుడు మాట్లాడటం కొనసాగించాడు. ఇంకా దేవుడు తన చెంతకు వచ్చినటువంటి తనతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయమే దుఃఖంతో బాధతో ఉన్నటువంటి ఆ మనిషికి వర్ణనాతీతమైనటువంటి ఓదార్పును కలిగిస్తూ ఉంది కదా. ఎప్పుడైతే దేవుడు మన ఎదుటి నిలబడి మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఇంకా మనకు బాధ, మనం అనిపిస్తున్న బాధ కంటే దేవుడు కనిపిస్తున్నటువంటి సంతోషం ఎక్కువైపోతుంది కదా. అందుకనే ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది అంటారు. ఎప్పుడైతే సంతోషం ఉంటుందో ఆ సంతోషంలో మనకి ఏ బాధ తెలియదు. యోబు గారు ఇలా అనుకుని ఉండొచ్చు, దేవుడు ఏం మాట్లాడినా సరే అసలంటూ ఆయన మాట్లాడుతూ ఉంటే అదే 10,000 కదా ఇంకా అని చెప్పి అనుకుని ఉండొచ్చు యోబు గారు. 7వ వచనంలో చూసినట్లయితే పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదని నీవు ప్రత్యుత్తరమేమో. చూసారా, ఇదే మాట 38వ కీర్తనలో కూడా మనం చూడొచ్చు. 38వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అక్కడ మనం చూడొచ్చు.
అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. యోబు గ్రంథం 38:3లో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట. 38వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట అన్నాడు దేవుడు. 40వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాట అన్నాడు. 2 సార్లు రాయబడింది ఇక్కడ ఈ మాట. ఒకే మాట 2 సార్లు రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి మీరంతా కూడా. చాలా విషయాలు, మంచి విషయాలు ఇవన్నీ కూడా. మరి బైబిల్ మనం చదువుతుంటుంటాం కానీ కొన్ని మర్చిపోతుంటుంటాం. 38వ అధ్యాయం 3వ వచనం ఈజ్ఈక్వల్ టు 40వ అధ్యాయం 7వ వచనం, రెండు ఒకటే. మీరు గమనించినట్లయితే, సారీ కీర్తనలు కాదు, అది యోబు గ్రంథంలోనే. యోబు 38:3, యోబు 47, ఈ రెండు కూడా ఒకటే. సరే, యోబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూద్దాం. 8వ వచనం చూసినట్లయితే, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుడికై నా మీద అపరాధం మోపుదువా. ప్రియులారా గమనించాలి. ఏంటి యోబు, నువ్వు నీతిమంతుడువా, నువ్వు నీతివంతుడు అనిపించుకోవడానికి నన్ను అపరాధం చేసేస్తావా? చూడండి, ఒక మనిషితో మాట్లాడినట్లు దేవుడు ఎలా ప్రశ్నిస్తున్నాడో, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి యోబు, నువ్వు నీతిమంతుడివా, నేను అన్యాయంగా నీకు శిక్ష పెట్టేసానా, అన్యాయంగా నీకు శ్రమలు పెట్టేస్తానా, నువ్వు మంచోడు అనిపించుకోవడానికి నన్ను చెడ్డోని చేసేస్తావా, నా మీద మోపేస్తావా అపరాధం అంతాను అని చెప్పేసేసి ఇక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు చెప్పినటువంటి కొన్ని మాటల ధోరణి మనకి ఇదే ప్రియులరా. యోబుతో వాదన పెట్టుకున్నటువంటి వారు అతని బాధలకు అర్థాన్ని గ్రహించలేకపోయారు. పైగా అతని తప్పుని ఎత్తి చూపించి యోబుని గద్దించారు వాళ్ళ స్నేహితులు. ఇప్పుడు దేవుడే దీన్ని అతని ఎదుటి ఉంచుతున్నాడు. యోబు పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి ప్రియులరా ఒక తప్పు ఇదే అన్నమాట. ఈ ఒక్క విషయంలోనైనా తన స్నేహితులు అన్నది నిజమే అని చెప్పి యోబు ఒప్పుకోలేదు. కానీ స్నేహితులతో వాదించింది వేరు, దేవుని ఎదుటి నిలబడి వాదించింది వేరు కదా. స్నేహితులతో అదే నేను నీతిమంతుని అని వాదించాడు, కానీ దేవుడితో వాదించలేకపోతున్నాడు. దేవుడితో ఎలా వాదించగలుగుతాడు? దేవుడు వేరు, మనుషులు వేరు కదా. కాబట్టి ఈ తప్పుకు దేవుడు యోబుతో పరివర్తన కలిగించి దాన్ని ఒప్పించనున్నాడు. దేవుడు మన పట్ల చేసేటువంటి వ్యవహారాల గురించి మనం ఫిర్యాదులు చేయడం ఆయన అన్యాయం చేశాడన్నట్టు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు దేవా ఈ సమస్యలు అని ఫిర్యాదు చేయకూడదు. ఏంటి నాకు ఈ బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని చెప్పి దేవుడికి ఫిర్యాదు చేసామంటే మనం అన్యాయం చేశాడు అన్నట్టే. దేవుడు మనం ఫిర్యాదు చేస్తే అంటే అర్థం మనం ఆయన కంటే మంచివారమని, మనకు ఏ కష్టం వచ్చినా కూడా మనం ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాలని, ఆయన సంకల్పానికి పూర్తిగా లోబడాలని, సంపూర్ణంగా ప్రేమ భక్తి కనపరచాలని మనల్ని అధికారికంగా ఆజ్ఞాపించేటువంటి హక్కు ఆయనకు ఉంది. దేవుని ప్రజలు చేయవలసింది ఆయనను ప్రశ్నించడం కాదు, మహిమపరచడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 40వ అధ్యాయంలో దేవుడు యోబును నిలదీసి అతని మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. దేవుని మాటలో ఒక గద్దింపు, సవాలు మనకు ధ్వనిస్తూ ఉన్నాయి. ప్రశ్నల రూపంలో దేవుడు సందేశం ఇస్తూ ఉన్నాడు. దేవుని మీద వ్యాజ్యమాడుతాననుకున్నాడు యోబు. మానవుడు దేవుని సృష్టి, తన సృష్టికర్తతో వాదించగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. సృష్టికర్తతో వాదించగలదా? ఇంపాసిబుల్. దేవుని ఎదుట అందుకనే ఒక మాట అంటాడు, కుమ్మరవానితో ఆ కొండ నన్నెందుకు ఇలా చేసావని ప్రశ్నించగలుగుతుందా? అడగదు కదా. దేవుని ఎదుట యోబు తన యొక్క అవివేకాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. యోబు తనను తాను సమర్థించుకోలేక అవాక్కైపోయాడు. అంతకుముందు దేవునితో వాదిస్తాను అన్నాడు, నోరు మూసుకున్నాడు. దేవా, నేను నీ ఎదుట మాట్లాడగలనా, క్షమించు అని చెప్పి దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని ఎదుట నేను మాట్లాడేటువంటి అంత గొప్పవాడిని అనుకుంటున్నాడు యోబు. నేను మాట్లాడగలుగుతానా, నాకున్న శక్తి సరిపోతుందా, నాకు అంత ఉన్నదా అని చెప్పి తనను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుడు యోబుని ఇంకా గాఢమైనటువంటి పశ్చాత్తాపానికి నడిపిస్తూ ఉన్నాడు. తన సృష్టిని గురించి గూఢమైనటువంటి సంగతులను యోబు దృష్టికి తెస్తున్నాడు దేవుడు. యోబు, ఇప్పుడు చెప్పు, నేను అన్యాయిస్తున్నా, నీవు నీతిమంతుడు అని చెప్పి నేను నిన్ను అన్యాయంగా బాధ పెట్టానని చెప్పి నా మీద అభియోగం మోపుతావా?
నీవు నీ స్నేహితులు చేసినటువంటి చర్చల సారాంశం ఏంటి? దీర్ఘ ప్రసంగాలు చేసుకున్నారు కదా, చాలా మాట్లాడుకున్నారు కదా నువ్వు నీ ఫ్రెండ్స్ అంతా కలిసి, దేవుడు ఇలాగా అది అలాగా ఇది ఎలాగా అని చెప్పేసి. ఏంటి దాని సారాంశం ఏంటి అసలేని? నేను నిన్ను కష్టపెట్టడానికి మరి కారణాలేంటో కనుక్కునేటువంటి విఫల ప్రయత్నాలు చేశారు కదా మీరంతా కలిసి. దేవుడు ఎందుకు కష్టపెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నువ్వు అందరూ కలిసి చాలా చాలా రీసెర్చ్లు చేసి చాలా ప్రసంగాలు చేశారు కదా, దీర్ఘకాల ప్రసంగాలు అని చెప్పి యోబుని అడుగుతున్నాడు దేవుడు. ప్రియులరా, పాత నిబంధనలో నీతిమంతులకు వచ్చినటువంటి శ్రమల కంటే కొత్త నిబంధనలో ఎక్కువ శ్రమలు వచ్చాయి కొత్త నిబంధన కాలంలో. ఎందుకు అనేటువంటి ప్రశ్నకు సంజాయిషీ చెప్పుకోవాల్సింది దేవుడు కాదు. విశ్వాసి శ్రమల ద్వారా దేవుని యందు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవునితో వాదిస్తావా? గమనించండి, మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన ఆత్మతోటి. ఓ ఆత్మ, నువ్వు దేవునితో వాదిస్తావా? నీవు దేవునితో సమానుడివా? ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దేవునితో సమానులు ఎవ్వరూ ఉండరు ప్రియులారా. దేవునితో సమానుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరెవ్వరూ లేరు. దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవునికి ఉన్నటువంటి అతీతమైనటువంటి లక్షణాలు యోబుకున్నాయా? లేవు. యోబు దేవుణ్ణి విమర్శించేటంత వాడా? దేవుని సింహాసనపై కూర్చుండి పాలించగలిగినటువంటి వాడా యోబు? దేవుని పని దేవుని స్థానంలో ఉండి మనం చేస్తామా? నువ్వు చేస్తావా? నేను చేస్తాను. ఎవరు చేయలేరు. దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? లేవు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నీకున్నాయా అని అడుగుతున్నాడు మాట యోబుని దేవుడు. దేవుని మహిమ నీకుందా? ఎందుకు మాట్లాడావు? నీవు నీతిమంతుడివి, యథార్థవంతుడువు, న్యాయవంతుడువు, ఎలాగయ్యావు? నేను చేస్తేనే కదా అయ్యింది. చెడుతనాన్ని విసర్జించేటువంటి కృపను నా నుండే కదా నువ్వు పొందుకున్నావు. నేను ఇచ్చిన కృపను బట్టే కదా నువ్వు చెడుతనాన్ని అసహించుకోగలిగావు. గమనించాలి ప్రియులరా, మనము ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు మనకు ఒక ట్యూబ్ ఇస్తారన్నమాట. దాని నిండా ఎయిర్ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం వల్ల మనం తేల్తాం. ఇక్కడ యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చాలా బిరుదులు ఉన్నాయి కదా యోబు గారికి. అతడే గొప్పవాడు. ఎలాగయ్యాడు ఇదంతాను? దేవుడు చేస్తేనే కదా, దేవుడు వల్లే కదా. గమనించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నేను చేస్తేనే కదా నువ్వు అయ్యింది, చెడుతనాన్ని విసర్జించే కృప నా నుండే కదా నువ్వు పొందుకున్నావు అంటూ దేవుడు యోబును మరి లోతైనటువంటి పశ్చాత్తాప అనుభూతికి నడిపించాడు. ప్రియులారా, దేవుని యందే శక్తి ఉన్నది. ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ప్రభావం, మహిమ, ఆశీర్వాదం అన్నీ కూడా దేవుని యందే ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజంగా ఏ భక్తునిలోనూ ఉండవు. మేము పుట్టుక క్రైస్తవులు అంటారు. పుట్టుక క్రైస్తవులు ఎవరుండరు. పుట్టిన తర్వాత క్రైస్తవులు అవుతారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రైస్తవులు అవుతాం, కానీ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే క్రైస్తవులు అయిపోం మనం. కాబట్టి పుట్టుక క్రైస్తవులు అనేటువంటి వారు ఎక్కడ ఉండరు. పుట్టిన తర్వాత మాత్రమే క్రైస్తవులు అవుతారు. దేవుడిస్తేనే కానీ ఈ ఐశ్వర్యము, నీతి, నిజాయితీ, మంచితనము ఎవ్వరూ కూడా స్వయం కృషితో సంపాదిస్తే రావు. దేవుడు అన్యాయం చేశాడు అనడానికి నీవు న్యాయవంతులువా? దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు 12 జంతువులను పేర్కొన్నాడు. ఇక్కడ రెండవసారి 2 జంతువుల గురించి ఎక్కువగా చెప్పాడు. ప్రియులు గమనించాలి, దేవుడు మాట్లాడినప్పుడు మొదటిసారి 12 జంతువులను పేర్కొన్నాడు. ఏంటి? కొండ మేకలు, లేళ్ళు, అడవి గాడిదలు, గురుపోతు, నిప్పుకోడి, గుర్రము, పక్షిరాజు, డేగ, ఎద్దు, మిడత, నీటి గుర్రం, మకరం. ఈ 12 జంతువుల గురించి మొదట దేవుడు మాట్లాడాడు. దేవుడు రెండోసారి మాట్లాడుతూ 2 జంతువుల గురించి ఎక్కువగా వివరాలు చెప్పాడు. నీటి గుర్రం, మకరం అనేటువంటి ఈ రెండింటి విచిత్ర వివరాలు ఇక్కడ పేర్కొన్నాడు. మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 2 ప్రాణులు ఏవి అని చెప్పి తేటపరచుట్లో సమస్య ఉన్నది. నీటి గుర్రం బహుశా ఖడ్గమృగం అంటే హిప్పోపాటమస్ అంటారు కదా అని, మకరం అనేటువంటిది పెద్ద తిమింగలం అని చెప్పి భావించబడుతున్నది. కీర్తన గ్రంథం 104, 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ తిమింగలం అని చెప్పి మనకు ఉంటుంది. మరి ఈ తీవ్ర సర్పమైనటువంటి మకరం అని చెప్పి పిలువబడినది ఇక్కడ మనకి చెప్పబడు మకరమే అని చెప్పి కూడా మనకు చూస్తూ ఉన్నాం. మహాశక్తివంతమైనటువంటి అదుపు చేయుటకు అసాధ్యమైనటువంటి ప్రాణిగా ఈ యొక్క మకరం ఉంటున్నది.
యోబుకు ఒకటి అర్థమైంది, దేవుడు రూపించినటువంటి భయంకరమైనటువంటి వాటితో ఒక దానిని ఎదిరించుటకు సామర్థ్యం లేనటువంటి యోబు దేవుని ఏ విధంగా నువ్వు ఎదుర్కొనగలడు అన్నదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రియులు గమనించాలి, ఇక్కడ మకరం ఇవన్నీ కూడా దేవుని సృష్టిలే. జంతువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు అన్నీ కూడా దేవుని సృష్టి. మకరం మరీ విచిత్రమైనటువంటిది. నీటి గుర్రాలు ఇప్పుడు మనకు కనబడవు, అవి అంతరించిపోయి. తవ్వకాలలో ఇటువంటి జంతువులు ఎముకలు దొరికాయి. ఇంచుమించు ఇది ఏనుగంత పరిమాణంలో ఉండవచ్చు. 40వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును. దేవుడు ఈ యొక్క జంతువును సృజించి ఆదాము కాలంలో ఏదైనా తోటలో ఉంచాడేమో. 16, 17, 18, 19, 20, 22 వచనాలు మనం చూద్దాం. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరముల్లో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడలు నరములు దిట్టముగా సంధించబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కడెములు ఇనప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులని అచ్చట పడుకొనును ఆడుకొనును. తామర చెట్ల క్రింద జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును. తామర చెట్లు నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను నది యోర్దాను వంటి ప్రవాహం పొంగి పొర్లి దాని నోటి ఎద్దకు వచ్చినను అది అధైర్యము విడవదు. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా? ఉరి యొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు ప్రియులరా, యోబులో గొప్ప పరివర్తన వచ్చింది. దేవుని మీద వ్యాజ్యం అంటే ఇక్కడ మరి బుద్ధి నైతికంగా మనం అపచారం అని చెప్పి గ్రహించాడు యోబు. సర్వ సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి ఏర్పరిచినటువంటి ఈ యొక్క క్రియను, దేవుని అధికారము సృష్టికర్తగా దేవునికి ఉన్నటువంటి హక్కు తిరిగి లేనటువంటివి. వాటిని ఎవరు కూడా ధిక్కరించజాలరు. దేవుని మాటలకు యోబు స్నేహితుల యొక్క ఉపన్యాసాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. వారి వేదాంతం వల్ల యోబుకు ఆదరణ కలగలేదు. ఇలా గమనించాలి, వారి తత్వం హేతువాదం కేవలం మానసిక వ్యాయామం. అందులో ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తక్కువ, వారి యొక్క డాంబికం ఎక్కువగా కనిపించింది. దేవుని యొక్క సార్వభౌమత్వానికి ఎదురు లేదు. మనం అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితువని రూపించబడినది రూపించేవానితో చెప్పునా అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి తనకిష్టమైనటువంటి, దేవునికి తన సృష్టిపై సమస్త అధికారం ఉన్నది. దానిని కాదనగలిగినటువంటి వాడు ఎవడు? ఇదే ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి సారాంశం. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారే రోమపత్రికలోనే 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 20వ వచనంలో చూసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులయ్యారు. అంటే జవాబు చెప్పలేకపోయారు. ఈ రోజున శాస్త్రజ్ఞులు జ్ఞానం అభివృద్ధి చెందినదనుకొని మానవుడు దేవుని ధిక్కరిస్తే దేవుడు యోబును అడిగినట్లే ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. వాటిని ఏ మేధావులు శాస్త్రజ్ఞులు కూడా విని జవాబు చెప్పలేరు. చెప్పమానండి, చెప్పగలరా? కంప్యూటర్లు, అంతరిక్ష యాత్ర ఇవన్నీ కూడా దేవుడు లేనటువంటి మనిషికి తీర్పు తీరుస్తాయి. మనం యోబు అనుకుంటే మన సమస్యలను బట్టి దేవుణ్ణి ఏమంటాం? ఆయన మీద నేరం మోపేటువంటి ప్రయత్నం చేస్తామా? యోబు ప్రశ్నలు అడగటం మానేశాడు. దేవుడు అడిగినటువంటి ప్రశ్నలకు అతనికి జవాబులు లేవు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. దేవునికి స్తోత్రం. బాధ అనేటువంటి అంశానికి వాచక పుస్తకం లాంటిది ఏమిటో తెలుసా? యోబు గ్రంథమే.
బాధ అనేటువంటిది అక్షరాల మానవ సమస్య. నీతిమంతులకు శ్రమలు వస్తాయా, ఎందుకు వస్తాయి అని చెప్పి పాత కొత్త నిబంధనలో కూడా ప్రియులారా మానవులు అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మనలో చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న అదే, నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి, నీతిమంతులకు కష్టాలు ఎందుకు వస్తాయి, నీతిమంతులు కూడా ఇబ్బందులు ఎందుకు పడతారు, నీతిమంతులకు శ్రమలు వస్తాయా, వస్తే ఎందుకు వస్తాయి, కారణం ఏంటి కదా చాలామందికి వచ్చేటువంటి డౌటు, చాలామంది వేసేటువంటి ప్రశ్నల. ఇది యోబు దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రియులారా. అప్పటి నుంచే ఈ పాత నిబంధనలో కూడా ఈ యొక్క పోరాటం జరుగుతూనే ఉంది. కొత్త నిబంధనలు కూడా అడిగారు. చూద్దామా పాత నిబంధనలు ఎవరు అడిగారు? పాత నిబంధనలు యోబు అడిగాడు. అలాగే కొత్త నిబంధనలు చూసినట్లయితే నా శరీరంలో ఈ ముళ్ళు ఎందుకున్నదే అని చెప్పి పౌలు గారు అడిగాడు. అలాగే మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చూసినట్లయితే అక్కడ విశ్వాస వీరులందరూ ఉంటారు. ఆ విశ్వాస వీరులందరూ కూడా ఇదే ప్రశ్న అడిగారు. హల్లెలూయా. యోబు గారికి సరైనటువంటి ప్రేరణ ఉంది ప్రియులారా. బాధా సహనం దేవుడు అతనికి ఇచ్చినటువంటి సామర్థ్యం. తనకున్నదంతా కూడా చివరకు ఆరోగ్యం కూడా పోయినా కానీ యోబు గారి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇది వండర్ అనమాట, అద్భుతం. మనం ఏం కోల్పోయినా పర్లేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు అనమాట. హల్లెలూయా. గమనించాలి, పాత నిబంధనలో కొత్త నిబంధనలు కూడా దేవుడిని నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయని అడిగారు. యోబు గారు, అపోస్తలుడైన పౌలు గారు కూడా అడిగాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇలాంటి అనుభవాల ఒత్తిడిని తట్టుకొని నిలవాలంటే దేవుని కృపే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి యోబు గ్రంథం ఎంతో ప్రియుల వెలుగు. యోబు స్నేహితులకు మరి ఈ యొక్క మాటలు ఓదార్పునకు బదులు ఇంకా బాధనే కలిగించాయి. ఆ యోబు స్నేహితులు పలికినటువంటి మాటలు యోబుకు ఓదార్పు కాదు, బాధ ఎక్కువైపోయింది. యోబు స్నేహితులు ముగ్గురు, ఎలీఫజు, జోపరు, బెల్దదు, మీకు అందరికీ తెలుసు. యోబుని చూసి కలవరపడ్డారు. 7 రాత్రింబగళ్ళు మౌనంగా ఉండి అతను అలాగే గమనిస్తూ ఉండిపోయారు. అలాగే వారు మౌనంగా ఉన్నా బాగుండేటువంటిది. ఆ 7 రోజులు ఉన్నట్టుగానే మౌనంగా ఉండి వెళ్ళిపోతే బాగుండేది. వారు మాట్లాడటం మొదలుపెట్టారు. యోబు శ్రమలకు మరి ఏంటి కారణం అని చెప్పి విశ్లేషించి దాని మూల కారణాన్ని చర్చించడం మొదలుపెట్టారు. యోబు కష్టాలకు కారణం అతని పాపమే అని చెప్పి, ఒకటంటే అతను పశ్చాత్తాపుడు అవ్వాలని చెప్పేసి మరొకని సలహా అన్నమాట. ఎలుహు అనేటువంటి యువ వేదాంతి అన్నాడు, యోబు శ్రమలో దేవుడు అతని మేలు కొరకే రానిచ్చాడు. హల్లెలూయా. బంగారం పురం పెడితే అది స్వచ్ఛమై ప్రకాశిస్తుంది. అయితే ఈ స్నేహితుల్లో ఎవరు కూడా శ్రమలకు పూర్తి అర్థం చెప్పలేకపోయారు. తర్కాలతో, వాక్యానాలతో మరి తమ యొక్క వాగ్దాటిని ప్రదర్శించారు. దేవుడు ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పుట్టు గురుడ్డివాడు అక్కడ కనిపిస్తాడు. ఆయన శిష్యులు అడుగుతారు, ప్రభువా ఎందుకని ఇక్కడ వీడి గుడ్డివాడే పుట్టాడు, ఎవడు పాపం చేశాడు, వీడా విని కన్నవారా లేకపోతే ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, వీడు ఎందుకు గుడ్డివాడో కారణం నేను మీకు చెప్పను. దేవుడు చెప్తాడండి యేసు ప్రభువారు మా యోహాను 9:3 అంటాడు కదా దేవుడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీనెందు ప్రత్యక్షపరచబట్టకి వీడు గుడ్డివాడుగా పుట్టాను. మన ప్రశ్నలు ఎత్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రశ్నకు సమాధానం చెప్పడు. వీడెందుకు గుడ్డివాడో కారణం నేను మీకు చెప్పను, మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి అంతే. శిష్యులారా మీరేం చేస్తారంటే ఇతని కళ్ళు తెరవాలి, అంతేగాని మరుగై ఉన్నటువంటి సత్యాలను సంచరిస్తూ మరి వాటి కొరకు మీరు వెతుకుతూ ఈ గుడ్డివాడిని అలాగే వదిలేస్తారా? మీకు కావాల్సింది ఒరే బాబు మీ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల నీ గుడ్డిదనం వచ్చిందంట అని చెప్పి వచ్చేస్తే దాని ఉపయోగం ఏంటి? ఇక్కడ ఆవిడ ఎందుకు గుడ్డివాడయ్యాడో కారణం కదా మనకు కావాల్సింది. దేవుని మహింపరచడానికి కావాల్సినటువంటి ఏంటి అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గుడ్డివాడిని అలా వదిలేస్తారా? మన సౌశీల్యాన్ని మెరుగుపరచడానికి యోబు లాంటి శ్రమలు అందరికీ కూడా రావాలని ఎక్కడ కూడా రూల్ లేదు. కాబట్టి దేవుడు సమస్య గురించి సమస్య ఎందుకు వచ్చిందని చెప్పడు, సమస్య పరిష్కారం తెలియజేస్తాడనమాట. సరే నువ్వు గుడ్డివాడిగా పుట్టవా,
వేసినవలో లేచి నిలబడు, నడు, సూపు పొందుకు అన్నాడు, అంతే అయిపోయింది అక్కడ. కాబట్టి ఇక్కడ సంగతులు మరుగు చేయడం అనేటువంటి దేవుని ఘనత. శ్రమలు మనకి ప్రయోగాత్మకమైనటువంటి పాఠమవుతుంది ప్రియులారా. మన శ్రమలలో దేవుడే మనతో మాట్లాడతాడు. దేవుడు యోబుతో మాట్లాడాడు. దేవుని మాటలు ఒక యోబుకే కాదు, మనందరికీ కూడా వర్తిస్తాయి. యోబు యొక్క దేవుడే నీ దేవుడు, నా దేవుడు, ఆయనే యేసుక్రీస్తు, అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వము, డిస్కరేజ్మెంట్ అవ్వము. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన ప్రశ్నలకు కారణాలు అడగొద్దు. బలపరచబడ్డారా? హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ఎవరంటండి? నీ దేవుడు, నా దేవుడు, అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్వకీయ రక్షణగా అంగీకరించమా, ఎరుగుదమా? అయితే ఈరోజు ఈ యొక్క వాక్యం అంతా కూడా మన కోసమే. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.